మీ యొక్క స్ట్రాటజీ ఏంటి, వ్యూహం ఏంటి? సార్ ఇప్పుడున్న రాబోయే నోటిఫికేషన్ ఆగస్ట్ 15th వచ్చే నోటిఫికేషన్కి నేను ఇప్పటి నుంచి చదివితే నేను ప్రిపరేషను అందుకోగలనా, కంప్లీట్ చేయగలనా, అసలు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వచ్చా, తెలుగు మీడియంలో ఎందుకు మార్కెట్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ పెట్టట్లేదు, ఎందుకు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వద్దనేసి కొంతమంది మేధావులు చెప్తున్నారు, విశ్లేషకులు చెప్తున్నారు. అంటే నీకు ఇప్పుడున్న టైము, ఇప్పుడు నీకు జూన్లో ఉన్నా నీకు మొత్తం ఈ నోటిఫికేషన్కి నీకున్నది జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి అంటే నీకు ఆల్మోస్ట్ 8 మంత్స్ నీకు ప్రతిరోజు 8 hours కానీ నువ్వు కానీ చదవగలిగితే స్టిల్ యూ కెన్ మేనేజ్ ద టైమ్, యూ కెన్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్సా లేకపోతే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ నువ్వు చదవాలి, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే సో నీకు ప్రిలిమ్స్లో ఏదైతే సిలబస్ ఉందో, మెయిన్స్లో సిలబస్ ఉందో, దాన్ని ఓవర్లాప్ అవుతుందో దాన్ని రెండిటికి ఆబ్జెక్టివ్ ఆస్పెక్ట్స్లోను, అదేవిధంగా సో డిస్క్రిప్టివ్ ఆస్పెక్ట్లోను నువ్వు చదువుకుంటే నీకు మెయిన్స్తో పాటు ప్రిలిమ్స్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ సివిక్ సెంటర్లో చెప్పేది ఏంటంటే మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ అంటారు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కాదు. ఒక టాపిక్ని మెయిన్స్ ఆస్పెక్ట్లు ఏ విధంగా అడుగుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్రాథమిక హక్కులు చెప్తున్నాను, ప్రాథమిక విధులు చెప్తున్నాను, ఆదేశిక సూత్రాలు, పీఠిక, ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నీకు ఆ సబ్జెక్ట్ మీద, ఆ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి, ప్రిలిమ్స్లో ఏ విధంగా అడిగారు, ఇట్లా ఇక్కడ మనకి అప్రోచ్ అనేది ఉంటుంది.